హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం డే 9లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ తెలిసిందే కదా 21 డేస్ ఛాలెంజ్ చేస్తున్నానని. అందులో డే 9లోకి ఎంటర్ అయిపోయాం. సో ల్యూక్వామ్ వాటర్తోనైతే డేని స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్యాట్ కటర్ డ్రింక్ టైం, బటర్ మిల్క్ యాజ్ యూజువల్గా హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకొని వెంటనే తాగేయమని చెప్పాను కదా. స్టోర్ ఉంచుకోకూడదు. మనం ప్రిపేర్ చేసుకున్న వెంటనే వితిన్ 10 మినిట్స్లో తాగేయాలి. 10 మినిట్స్ కంటే ఎక్కువ స్టోర్ ఉంచకూడదు, ఎందుకంటే దాని ఎఫెక్ట్ అనేది అంతగా మన బాడీ మీద పనిచేయదని చెప్పారు. కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకున్న వెంటనే తాగేసేయండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం. ఈ బ్రేక్ఫాస్ట్లో నేను ఈరోజు స్ప్రౌట్స్ తీసుకోవట్లేదు. రోజు తిని బోర్ కొట్టేసింది. సో కొంచెం చేంజ్ చేద్దామని ఈరోజు అయితే సగ్గుబియ్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం కోసం అయితే నేను సగ్గుబియ్యాన్ని అయితే ముందుగా సోక్ చేయనండి. లావు సగ్గుబియ్యమే ఉంటాయి కదా, లావు సగ్గుబియ్యాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని వాటిని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ పౌడర్ని మనకి ఎంతైతే తాగగలమో అనుకుంటామో అన్ని వాటర్లోకి 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దాన్ని ఉడికించుకోవటమే. నార్మల్గా అయితే సోక్ చేయటానికి చాలా టైం పట్టిద్ది, ప్లస్ అవి ఉడకటానికి కూడా చాలా టైం పట్టిద్ది. బట్ ఇలా చేసాము అంటే ఏంటంటే మనకి సగ్గుబియ్యం అనేది ఒక 5 or 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా కాదండి, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి మనం కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఈజీగా లమ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో 2 మినిట్స్కి 2 మినిట్స్కి ఒకసారి మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అది మిక్స్ చేసిన తర్వాత అందులో తగినంత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా వేసుకుంటే ఏంటంటే మైల్డ్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో బెల్లం వేయగా అలా వచ్చినాయి. ఆ బెల్లం వేసిన తర్వాత దాని కన్సిస్టెన్సీకి తగ్గట్టు అందులో మిల్క్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇది చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది అలా వచ్చింది. నెక్స్ట్ ఒక గ్లాస్లోకి తీసుకొని తాగేయటమే. మీకు ఇష్టమండి 1 గ్లాస్, నేనైతే 2 గ్లాసెస్ అయితే తాగాను. నెక్స్ట్ లంచ్ టైం. ఈ లంచ్ టైంకి బిఫోర్ ఈరోజు కూడా నేను అల్లం వెల్లుల్లి ముద్ద అయితే తినలేదు. సో లంచ్ని రైస్ని అనేది ప్లేట్లో వేసుకొని పప్పుచారుతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. వాళ్ళు టమాటా పప్పు ఇవే చెప్పారు. టమాటా పప్పు, కాకరకాయ, సొరకాయ, బీరకాయ, దాల్ తడ్కా ఇవే తినమని చెప్పారు, రసము ప్లస్ వాటితో పాటు. నేను పప్పులో వాటరే కదా యాడ్ చేసేదని పప్పుచారుని అయితే ఈరోజు ట్రై చేస్తున్నాను. ఈ రైస్తో పాటు ఒక స్పూన్ నెయ్యినైతే వేసుకొని తినేసాను. ఇంకా నెక్స్ట్ కొంచెం కర్డ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇది చద్దన్నంతో ప్రిపేర్ చేసుకొని నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. 2 స్లైసెస్ ఆఫ్ మ్యాంగోస్. ఈ రాత్రిపూట మిగిలిన అన్నంలో మనం పెరుగు వేసుకొని యాడ్ చేసుకొని తింటే మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ టైం అండి. ఈ స్నాక్స్ టైంలోకి ఈరోజు కూడా ధనియాల వాటర్ తాగట్లేదు. నా దగ్గర గ్రీన్ టీ లీవ్సే ఉన్నాయి, ధనియాలు అయిపోయినాయి అని చెప్పాను కదా. సో అందుకని గ్రీన్ టీ లీవ్స్ని వాటర్లో వేసుకొని కొంచెం మరగపెట్టుకోగా ఆ క్వాంటిటీ అయితే వచ్చింది. సో ఆ క్వాంటిటీని ఫిల్టర్ చేసుకొని తాగేయటమే. చెప్పాను కదా ఇవి చాలా వగరుగా ఉంటాయని. కొంచెం లీవ్సే వేసుకోండి, కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకోండి. హనీ అంటే ఒక టేబుల్ స్పూన్, టీ స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని తాగేయండి. నెక్స్ట్ దాంతోపాటు వీడియోలో చూపిస్తున్నాను కదా 2 కొబ్బరి ఉండలు అయితే తినేసాను. సో కొత్తగా నేను స్నాక్స్లోకి ఈ కొబ్బరి ఉండలను యాడ్ చేసుకున్నాను. ఈ గ్రీన్ టీ కొంచెం ఎక్కువే తాగాను కాబట్టి నా పొట్ట అనేది కొంచెం హెవీగా అనిపించింది. ఆఫ్టర్ యోగా తర్వాత డిన్నర్ని అయితే స్కిప్ చేసేసాను. పడుకోబోయే ముందు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వామ్ మిల్క్ని అయితే ఒక 1 గ్లాస్ అయితే తాగుతున్నాను. ఇది మాత్రం స్కిప్ చేయను అని చెప్పాను కదా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.